వికారానికి ఆకారం, శిల్పకళలో యువత నైపుణ్యం, ఫైన్ ఆర్ట్స్ పై ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దసరా బుల్లోడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం, ఇప్పటికీ ఓ తరానికి తీయని జ్ఞాపకం. అప్పుడప్పుడే తెలుగు తెరపై కలర్ సినిమాలు ఊపందుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ సినిమాలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్ గా దర్శక నిర్మాతలు ఎంచుకున్నది తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను. అయితే అదే సమయంలో నిర్మాత ఎంఎస్ రెడ్డి తీస్తున్న ఎన్టీఆర్ శ్రీకృష్ణ విజయంలో ఎంజీఆర్ హీరోగా చేస్తున్న సినిమాలో జయలలిత నటిస్తున్నారు. దీంతో దసరా బుల్లోడు షూటింగ్ వారంలో ఉందనగా తనకు కుదరదంటూ జయలలిత తల్లి కబురు పంపారు. దిక్కుతోచని జగపతి పిక్చర్స్ అధినేత, ఈ సినిమా దర్శక నిర్మాత అయిన విబి రాజేంద్ర ప్రసాద్ అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్ గా అనుకున్నారు. ఎంత డబ్బైనా పర్వాలేదని ఆమె డేట్లు అడ్జస్ట్ చేయించుకున్నారు. ఈ సినిమాకు ఏఎన్ఆర్ పారితోషికం 25,000 అయితే అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువును అడగకుండానే 50,000 ఇచ్చేశారట. ఆ విషయాన్ని వీబీనే స్వయంగా వెల్లడించారు. అక్కడి నుంచి వాణిశ్రీ హవా కూడా మొదలైంది. దసరా బుల్లోడు హిట్తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ప్రేమ్ నగర్ లాంటి కెరీర్ బెస్ట్లు రావడానికి ఈ సినిమానే పునాది వేసింది. అక్కినేని వాణిశ్రీలది హిట్ పేర్ అనే పేరొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలు వచ్చాయంటే దసరా బుల్లోడు ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో పచ్చగడ్డి కోసేటి పాట చిత్రీకరణతోనే తొలి రోజు షూటింగ్ ప్రారంభమైంది. రోజుకు 200 మంది యూనిట్తో ఓ తిరణాలులాగా 12 రోజుల పాటు ఈ కలర్ సినిమా షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక మొదటి రోజు మినహా మిగతాదేది కెమెరాలో క్యాప్చర్ కాలేదని తెలిసింది. దీంతో ఆ మొత్తాన్ని రీషూట్ చేయాల్సి వచ్చింది. కలర్ సినిమాల్లో తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం రంగు గట్టిగానే వేసుకునేవారు. దసరా బుల్లోడు సినిమాను ఇవాళ బుల్లితెరపై చూస్తున్న ఆ సంగతి అర్థమవుతుంది. దసరా బుల్లోడు పాటలు ఓ సంచలనం. రేడియోలో ఈ పాటలు మోగని రోజే లేదు, వినపడని ఇల్లు లేదు. కేవి మహాదేవన్ సంగీతం ఒకెత్తైతే ఆత్రేయ గారి సాహిత్యం మరో ఎత్తు. పచ్చగడ్డి కోసేడి పడుచుపిల్ల, ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, చేతిలో చేయేసి చెప్పు బావా, నల్లవాడే అమ్మమ్మ, అల్లరి పిల్లవాడే, ఇలా పాటలన్నీ కూడా సూపర్ హిట్. అప్పట్లో వసూళ్లలో దసరా బుల్లోడిది ఇండస్ట్రీ రికార్డ్. రిలీజ్ అయిన 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడు కని విని ఎరుగని విషయం. ఇవాల్టి జగపతి బాబు తండ్రి ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ తయారు చేసింది ఆయనే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సింది మాత్రం మొదట ఆయన కాదు, జగపతి సంస్థకు పర్మనెంట్ దర్శకుడైన విక్టరీ మధుసూదన రావు గారు. అయితే ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగితే ఆయనకు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు వీబీ. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వీబీనే డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏఎన్ఆర్. మీరు డైరెక్షన్ చేయకపోతే ఇకపై మీ సినిమాల్లో నటించను అని బెదిరించారు కూడా. దీంతో వీబీ దర్శకుడు కాక తప్పలేదు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఆయనకు విజయం అందించిన దసరా బుల్లోడు సినిమా అన్నా, అందులో వాడిన ఎర్రటి బీచ్ బగ్గీ కార్ అన్నా విబి రాజేంద్ర ప్రసాద్కి పంచ ప్రాణాలు. అయితే 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు విబి గారు. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మేయాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధపడ్డారు. ఆ తర్వాత విబి రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి కూడా దసరా బుల్లోడు అనే టైటిలే పెట్టారు.